హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది లక్కీ ఛానల్ విశాఖ. ఈరోజు రెసిపీ ఏంటంటే ఎగ్ కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఎగ్స్ని అయితే ఇలా బాయిల్ చేసుకోవాలి. తర్వాత మసాలాకి రెడీ చేసుకుంటున్నాను. ఒక ఎల్లుల్లిపాయ, ఒక చిన్న అల్లం ముక్క కచ్చపిచ్చగా దంచుకొని వేసుకోవాలి. ఒక 4-5 ఎండుమిర్చి, ఆనియన్స్ ఒక 3 అయితే సరిపోతాయి. 1/2 టేబుల్ స్పూను జీలకర్ర. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ చేసుకోవాలి. ఈ కర్రీ అయితే 2 విధాలుగా వండుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకొని ఇలా కర్రీలా చేసుకుంటారు. కొంతమందికి ఉల్లిపాయ ముక్కల్ని తినాలనిపించదు. అలాంటి వరకు అయితే ఇలా పేస్ట్లా చేసుకొని కర్రీ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 2 టమాటాలు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని ఉంచుకోవాలి. మనకి మసాలా అంతా రెడీ చేసుకునేసరికి ఈలోగా ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయాయి. ఇలా సపరేట్ చేసుకొని ఆ నీళ్ళని అయితే వంచేసుకొని అదే పాత్రలో ఆ గుడ్లను వేసుకొని అటు ఇటు ఇలా ఊపితే పైన తొక్క ఈజీగా మనకి చక్కగా వస్తుంది. నేనైతే ఇలానే చేస్తాను. ఈ గుడ్లు వలిచిన తర్వాత చాక్తో వీటికి గంటలాగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి ఆయిల్లో వేసినప్పుడు తుల్లుతాయి అన్నమాట ఆయిల్. అందుకే ఇలా చాక్తో ఇలా ఘాట్లా పెట్టుకుంటే మనకి ఆయిల్ తుల్లదు. ఇప్పుడు ఒక పాత్ర తీసుకున్నాము. స్టవ్ వెలిగించుకొని ఆ పాత్ర స్టవ్ పై పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో ఒక చిటికెడంతా పసుపు వేసుకోవాలి. ఉడకపెట్టిన గుడ్లు అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా కలర్ మారిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఈ టమాటా ముక్కలు తొందరగా మగ్గాలంటే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి. నేను దీనికి సరిపడగా ఇప్పుడే సాల్ట్ని వేసేసుకున్నాను. సాల్ట్ వేసిన తర్వాత కొద్దిగా కలుపుకొని మూత పెట్టుకున్నాము. టమాటా ముక్కలు కొద్దిగా మగ్గనివ్వాలి. ఈ టమాటా ముక్కలు మగ్గేలోపు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. కొంచెం సపోర్ట్ కూడా చేయండి. ఇప్పుడు మనకు టమాటా ముక్కలు అయితే బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మసాలా రెడీ చేసుకున్నాం కదా, ఈ మసాలాని ఇందులో వేసేసుకుంటున్నాము. ఈ మసాలా ముద్ద బాగా కొద్దిగా ఫ్రై అవ్వాలి. పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి నూనెలోని. ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలి. ఈ కారం అయితే నేను కొద్దిగానే వేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మసాలాలో ఎండుమిర్చి వేసాము, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము. అందుకు కారం కొంచెం తగ్గించి వేస్తున్నాను. నేను చాలా అంటే చాలా తక్కువ వేసాను కారం. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు అవి వేసిన తర్వాత మసాలా అంతా వాటికి అంటేలాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 1/2 గ్లాస్ వరకు నీళ్ళని వేసుకోవాలి. ఇప్పుడే సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని మూత పెట్టుకోవాలి. నీళ్ళని వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. ఇందులో చింతపండు గుజ్జును కూడా వేసుకుంటారు. నేనైతే వేయట్లేదు. ఈ ఎగ్ కర్రీ చేసుకోవడం అయితే చాలా ఈజీ. ముందుగా మనం మసాలా అంతా సిద్ధం చేసుకుంటే చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఇంకా ఛానల్ అయితే కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి. మనకి మంచి కలర్ఫుల్గా గుడ్లు కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వేడివేడి రైస్లో కానీ చపాతీలో కానీ ఈ కర్రీ అయితే సూపర్గా ఉంటుంది. వీడియోని అయితే పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.